నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను దేవిక మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము హలో సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ కోచింగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి మీరు ఏది ప్రిఫర్ చేస్తారు సో ఇప్పుడు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉన్నాయి కదండి సో లాంగ్ టర్మ్ ఓవర్ కంటే జనరల్లీ రిపీట్ చేస్తున్న స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి 12th క్లాస్ అనేది కంప్లీట్ అయింది బట్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళ ర్యాంక్ అనేది తెచ్చుకోలేకపోయారు సో అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ అనేది హెల్ప్ అవుతుంది బికాజ్ వాళ్ళు 1 year ఖాళీగా కూర్చోవడం కన్నా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఐ మీన్ ఎగ్జామ్ అయినప్పటి నుంచే ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ అండ్ ఐడియల్లీ కూడా ఎంసెట్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మినిమం ఒక 6 to 8 months అనేది అయితే పడుతుంది షార్ట్ టర్మ్ అనేది ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ కొంచెం ఐడియా ఉంది అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కోచింగ్ తీసుకుంటున్నారు బట్ ఆ ఎక్స్ట్రా హెల్ప్ కావాలి అలాంటి స్టూడెంట్స్ షార్ట్ టర్మ్ కోచింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు మనకి ఎంసెట్ 2025 డేట్స్ తీసుకున్నాం అనుకోండి ఆ ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ చాలా తొందరలోనే ఉన్నాయి మేలోనే ఉన్నాయి ఎగ్జామ్స్ అనేవి సో వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ ఆప్షన్ ఇస్ షార్ట్ టర్మ్ సో ఇప్పుడు షార్ట్ టర్మ్ తీసుకుని దే హ్యావ్ టు గివ్ దర్ బెస్ట్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్ ఒకవేళ ఎగ్జామ్ బై సమ్ రీజన్ ఇప్పుడు చాలామంది ఉంటారు 1 day ముందర వాళ్ళకి ఒంట్లో బాగుండకపోవడం కానీ ఆర్ ఎగ్జామ్ ఫర్ సమ్ రీజన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల రాకపోవడం కానీ అలాంటి రీజన్స్ ఉన్నప్పుడు దెన్ దే కెన్ థింక్ అబౌట్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్ మన ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాక సో దానికి కూడా రెండింటికి ఏంటంటే స్టూడెంట్స్ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ది టైప్ ఆఫ్ కోచింగ్ వీ హెవ్ సీన్ స్టూడెంట్స్ 8 months చదివిన వాళ్ళు క్లియర్ చేశారు 1 month చదివిన వాళ్ళు కూడా క్లియర్ చేశారు అండ్ కొందరు 2 years చదివిన క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారు సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది స్టూడెంట్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు యూనో ఎలాంటి మెంటర్షిప్ తీసుకుంటున్నారు ఎలాంటి గైడెన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారా ఎవ్రీ టెస్ట్ సో ఈ మధ్య ఈ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు కూడా ఏంటంటే వీకెండ్ టెస్ట్ అంటున్నారు ఓకే అందరు వీకెండ్ టెస్ట్ రాస్తున్నారు కానీ అదొక పనిష్మెంట్లా రాస్తున్నారు అది ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అది చూసుకోవట్లేదు సో ఆ అనాలిసిస్ అనేది చేయట్లేదు సో అది చేస్తే యూనో డెఫినెట్లీ ఈవెన్ అట్ ఎ షార్ట్ టైమ్ దే కెన్ క్రాక్ ది ఎగ్జామ్ బట్ ఇఫ్ దర్ ఈస్ అ రిపీటర్ స్టూడెంట్ హూ వాంట్స్ టు అటెంప్ట్ ది ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ముందరే ఫిక్స్ అయిపోయారు వాళ్ళ కమిట్మెంట్ ఉందంటే దెన్ దే కెన్ గో ఫర్ లాంగ్ టర్మ్ సో దిస్ ఇస్ వాట్ వీ వుడ్ ప్రిఫర్ సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎంసెట్లో రాయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది కదా కొందరు స్టూడెంట్స్కి సో వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది క్వశ్చన్స్ ఎలా చాలా క్విక్లీగా ఎట్లా సాల్వ్ చేయాలి సో దీనికి మేము కూడా మా స్టూడెంట్స్ అందరినీ ట్రైన్ చేసేటప్పుడు షార్ట్ కట్ మెథడ్స్ అని ఉంటాయి ఇప్పుడు ఒక పర్టికులర్ క్వశ్చన్ ఉంటుందండి అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క స్టెప్ అనేది చూపించాలి ఎంసెట్లో అలాంటి స్టెప్స్ చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళ కరెక్ట్ ఆప్షన్ టిక్ చేసామా లేదా అనేది మాత్రమే చూస్తారు సో దానికోసం కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ ట్రిక్స్ ఉంటాయి మీరు సింపుల్గా యూట్యూబ్లో షార్ట్ కట్ మెథడ్స్ ఫర్ ఎంసెట్ అని కొడితే మీకు చాలా కనిపిస్తాయి చాలామంది ఛానల్స్ చేస్తున్నారు మేము కూడా చేస్తున్నాము సో ఇలాంటివి వాళ్ళు నేర్చుకోవచ్చు ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్విక్గా సాల్వ్ చేయడానికి వాళ్ళు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎంసెట్ ఎగ్జామ్లో సాల్వ్ చేస్తున్నారంటే ఆ టైప్ ఆఫ్ మోడల్ ఆర్ ఆ రిలేటెడ్ మోడల్స్ అట్లీస్ట్ ఒక 50-100 సాల్వ్ చేసి ఉండాలి వాళ్ళు ఆ చాప్టర్లో సో అది చేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు దే కెన్ ఇంప్లిమెంట్ షార్ట్ కట్ చాలామంది మిస్కన్సెప్షన్ కూడా ఉంటారు మేము యూట్యూబ్లో షార్ట్ కట్స్ నేర్చి డైరెక్ట్ అప్లై చేయొచ్చు ఆ షార్ట్ కట్స్ కూడా ఎంత స్మార్ట్గా ఇస్తారంటే ఎగ్జామినర్స్ వాళ్ళు ఆ షార్ట్ కట్ వాడి కొన్ని స్టెప్స్ సాల్వ్ చేయొచ్చు తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక లాజిక్ సాల్వ్ చేసి చేయాలి సో ద మేజర్ ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ప్రాక్టీస్ చేయాలి మెథడ్స్ అన్నీ నేర్చుకోవాలి కానీ ఆ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనకి చూస్తుంటే వింటుంటే మోటివేషనల్ స్పీచ్ లాగా ఆ షార్ట్ కట్ మెథడ్స్ లెక్చర్ సాల్వ్ చేస్తుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కానీ మనం అది యూనో ఇంప్లిమెంట్ చేసి క్వశ్చన్ మీద క్వశ్చన్ అలాంటి వేరియస్ మోడల్స్ అన్ని చేస్తుంటే థరో అవుతారు దెన్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఇప్పుడున్న మాక్ టెస్ట్లో అది ఇంప్లిమెంట్ చేసి దెన్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా దే విల్ బీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూనో యూస్ షార్ట్ కట్ మెథడ్స్ టు ఎ గుడ్ అడ్వాంటేజ్ సార్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్ రాసేటప్పుడు చాలా ప్యానిక్గా అట్లా ఉంటారు కదా సో వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు సో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అనేది యాక్చువల్లీ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ రాస్తున్నారు 2 years ఆఫ్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 5 lakhs మంది రాస్తారు ఏపీ తెలంగాణ కంబైన్డ్ అండ్ 2 years ప్రిపేర్ అయ్యి రాస్తారు ఎవరెవరు ఏ ప్రిపరేషన్ లెవెల్ ఉన్నారో తెలియదు అండ్ దీని మీద ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఆ ప్రెషర్ న్యాచురల్ ప్రెషర్ అనేది అయితే ఉంటుంది డెఫినెట్లీ కానీ స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అంతా ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంటే
అక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ బ్యాగ్లో ఇలా యూనో ఇంతమంది స్టూడెంట్స్ని చూసి ఆల్రెడీ టెన్షన్ పడిపోతారు, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం టెన్షన్. సో దానికి ఏంటంటే క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. అందుకే మేము అంటాము మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్లో కూడా 3 hours ఉంటాయి, ఆ 3 hours ఎలా. సో లాస్ట్కి ఏంటంటే స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తాను, మా స్టూడెంట్స్కి కూడా, మీ ముందర ఒక కంప్యూటర్ ఉంటుంది, మీ ముందర ఒక బుక్ పెన్ ఉంటుంది, అది మాత్రమే చూడండి, వేరే వాటి గురించి ఆలోచించకూడదు. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. సడన్గా ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళి నేను కంప్యూటర్ సార్ చెప్పారు సో కంప్యూటర్ చూస్తాను, బుక్ చూస్తాను, నాకు సీట్ వచ్చేస్తుందంటే రాదు. వాళ్ళు రాసే మాక్ టెస్ట్లో కూడా ఒక కార్నర్లో కూర్చోవాలి, ఒక టేబుల్లో కూర్చోవాలి. టేబుల్లో కూర్చొని డైవర్ట్ అవ్వకూడదు, ఫోన్స్ అన్ని పక్కన పెట్టి ఆ 3 hours కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇట్స్ ఆల్ అబౌట్ సీయింగ్ ది క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్, 30 secondsలో క్వశ్చన్ వచ్చిందా గుడ్, రాలేకపోతే వదిలేసి మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్స్. మనకు 160 questions ఉన్నాయి చూస్ చేయడానికి, మనకు రావాల్సిన మార్క్స్ 80 to 100, అంటే మనం ఒక 50 questions వదిలేయచ్చు. ఏ క్వశ్చన్స్ వదలాలి, ఏవి రావు అనేది మనకి ప్రిపరేషన్ జర్నీలో, ఆ ప్రాక్టీస్ జర్నీలో, ఆ టెస్ట్ రాస్తున్నప్పుడు తెలుస్తాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సింపుల్ టిప్ ఏంటంటే మీరు ఆ స్క్రీన్ని చూడాలి, పెన్తో ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్ వచ్చిందా సరే, లేకపోతే నెక్స్ట్ అలా వెళ్తూ ఉండాలి. సో అది కూడా ప్రాక్టీస్ చేయాలి, మైండ్ని కూడా ట్రైన్ చేయాలి. మైండ్ ఇస్ ఆల్సో లైక్ ఎ బాడీ పార్ట్. ఇప్పుడు బాడీ పార్ట్స్ ట్రైన్ చేయడానికి మనం జిమ్ వెళ్తాం, మైండ్ని ట్రైన్ చేయడానికి ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, పేపర్ డిఫికల్టా, ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, మనకు పేపర్ డిఫికల్ట్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా పేపర్ డిఫికల్టే ఉంటుంది. సో పేపర్ డిఫికల్ట్ ఉంటే కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి. మనం లాస్ట్ 5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే ఎవ్రీ ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో గుడ్ స్టూడెంట్ ఏం చేస్తారు, డిఫికల్ట్ పేపర్ ఉండగానే ప్యానిక్ అవ్వడు. సో ఆ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మధ్యలో ఈజీ క్వశ్చన్స్ పెడతారు, అది ఐడెంటిఫై చేసి సాల్వ్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ వై ప్రిపరేషన్తో పాటు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ తర్వాత అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ అవి రాస్తే వాళ్ళకి తెలుస్తుంది ఈ క్వశ్చన్కి ఇంత టైం స్పెండ్ చేసాము కానీ మాకు ఆ క్వశ్చన్ రాలేదు అంటే వాళ్ళు టైం వేస్ట్ చేసినట్టు. ఈ క్వశ్చన్కి 10 minutes స్పెండ్ చేశాను, ఆన్సర్ వచ్చింది, బట్ ఆ 10 minutesలో వేరే సింపుల్ క్వశ్చన్స్ తీసుకుని ఉంటే 4-5 అటెంప్ట్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ జర్నీలో దే విల్ నో దీస్ ఆర్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ విల్ అటెంప్ట్. సో ముందరే స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్ ఆల్రెడీ నో నేను ఈ చాప్టర్స్ క్వశ్చన్స్ వస్తే అటెంప్ట్ చేస్తాను, ఈ మోడల్స్ వస్తే నేను అసలు ముట్టను, డైరెక్ట్ ఫామ్లో వస్తే ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను. సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే దే విల్ డెఫినెట్లీ నావిగేట్ త్రూ దాట్. అండ్ ఆ ప్రెషర్ అనేది ఉండదు. ప్రెషర్ ఇస్ జనరలీ ఎక్స్టర్నల్. సో మన క్రికెట్ మ్యాచ్లో కూడా గ్రేట్ ప్లేయర్స్ అందరిని చూస్తుంటాము, అంతమంది క్రౌడ్ ఉన్నా కానీ 100 కొట్టాడు కోహ్లీ అంటే బికాస్ వాళ్ళు ఓన్లీ బాల్ని చూస్తారు, ఆ బాల్ని రన్స్ తీసుకోవాలా, 4 కొట్టాలా, 6 కొట్టాలా అని చూస్తారు. ఇది కూడా సేమ్, ఆ క్వశ్చన్ ఉంటుంది, అటెంప్ట్ చేయాలా వదిలేయాలా అని చూడాలి. సో ఇలా చేస్తే సింపుల్ స్ట్రాటజీ వాడి చేస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. థ్యాంక్స్ ఫర్ యూర్ థ్యాంక్ యూ.